ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం 16 రాత్రులని ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేశాము. అందులో మొదటి రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. మొదటి రాత్రి 2 భాగాలు. మొదటి రాత్రి అయిపోయింది. రెండో రాత్రిలోకి వచ్చాం. ఈ మొదటి రోజు రాత్రే ఈయన చెప్పిన కథ, ధీనిధి చెప్పిన కథకి ప్రశ్నకు ఆవిడ సింపుల్గా సమాధానం చెప్పేసింది. కాకపోతే రాజుగారి కేసు చూసుకుంటూ వెళ్ళింది ఆవిడ. ఈయన కొంచెం సంతోషం వచ్చింది తన కేసే చూస్తుంటే. దీనిది కథ చెప్తున్నంతసేపు ఈయన రాజుగారు అట్లా ఆవిడ కేసు చూస్తున్నాడు. ఆవిడ సౌందర్యాన్ని కళ్ళతో తాగేయటమే అంతే అనమాట. అట్లా చూస్తూ కూర్చున్నాడు. ఆవిడ చాలా శ్రద్ధగా వింది కథ. ఠకీమన్న ఆన్సర్ చెప్పేసింది. ఏమిటా నాయన ఇంత సింపుల్గా చెప్పేసింది, జాగ్రత్తగా చేయమన్నాడు. సరే ఈయన వెళ్ళిపోయారు. వాళ్ళకు బస ఏర్పరిచారు కదా, వెళ్ళి బసకి వెళ్తే ఆయన తన దగ్గర ఈవిడ చిత్రపటం ఉంది కదా, ఆ పటం చూస్తూ ఉన్నాడు. ఎప్పటికో నిద్ర పట్టింది. దీనిది నిద్రపోయాడు, నేను పడుకోలే. సరే పొద్దున్న లేచారు, ఏదో కాలకృత్యాలు తీర్చుకున్నారు. వాళ్ళు ఏదో వ్యవహారం, తిండి తిప్పలు వాళ్ళే పెడతారు అన్నీ అయిన తర్వాత అక్కడ పెద్ద ఉద్యానవనం ఉంది. వ్యాహ్యాళ్ళుగా తిరిగారు ఉద్యానవనం అంతా. దీనిది కొత్త కథ ఆలోచించుకుంటున్నాడు. సరే సాయంకాలం అయింది. వీళ్ళు వెళ్ళేసరికి చక్కటి నీలపు రంగు చీర, వజ్రాలతో చేసిన రవికలు అవి తొడుక్కునేవాడు. చక్కటి అంటే బట్టలు భలే ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. అవి ఏవి ఇక్కడ మనకి రాజకన్యలు కట్టుకునే బట్టలు కావు. బ్లౌజ్ నిండా వజ్రాలు కుట్టున్నాయంటే మరి ఎట్లాంటి పనితనం, ఎంత అందంగా ఉందో. అయితే సాభిప్రాయంగా వచ్చావా అన్నట్టు చూసింది రాజుగారి కేసి ఆవిడ. ఈయన చూపుకే ఆనందపడిపోయాడు. అట్లా కూలబడిపోయి ఆవిడకేసి చూస్తున్నాడు. సరే దీనిది చెప్పబోయాడు కథ. ఏం చెప్పాడో చూద్దాం. రెండో కథ. ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు తమ్ముడు కూడా ఉన్నాడు. సాధారణంగా రాజరికంలో పెద్దవాడు రాజు అవుతాడు, తమ్ముడు కొంచెం పరిపాలన అవి చూస్తాడు. రాజుగారి తమ్ముడు ఏవో కొన్ని పవర్స్ ఉంటాయి. కొంతమంది తమ్ముళ్ళు రాజుని అన్నయ్యతోటి చాలా బాగా ఉండి స్నేహ సంబంధాలు బాగా నేర్పుతూ రాజ్యాంగంలో వాళ్ళకి పట్టు ఉంటుంది. పదవి ఉండదు కానీ పట్టు ఉంటుంది. అవును. కొన్ని చోట్ల పెద్దవాడు చాలా బలశాలి తెలివిగలవాడయ్యి రెండో వాళ్ళు కొంచెం గ్యాప్ ఉండటం వల్ల, లేటుగా పుట్టడం వల్ల, లేకపోతే వేరే తల్లి సంతానం అయ్యో కొంచెం మేధకులుగాను, లేకపోతే ఆ పెద్దన్నయ్య మీద కుళ్ళుతోటో, ఆయన రాజయ్యాడు నేను అవ్వలేదన్న అయిష్టంతోటో జ్ఞాతులుగా మిగిలిపోతారు, అయిష్టంగా ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అది కొట్టేద్దామా అలాంటి ధోరణి కూడా ఉంటుంది. కొన్ని చోట్లే అన్నదమ్ములు రాజులతోటి బాగా ఉండేవాళ్ళు కనపడతారు, సఖ్యతగా కనిపిస్తారు. అయితే ఈ రాజుగారికి లేక ఒక పిల్లాడు కలిగాడు. పిల్లవాడు కలిగిన కొద్ది కాలానికి రాజు మరణించాడు. రాజుగారి తమ్ముడు ఉన్నాడు. ఈయన తమ్ముడు రాజు అయ్యాడు. ఎప్పుడు తాత్కాలిక రాజు. రాజుగారి అబ్బాయే మళ్ళీ రాజు అవుతాడు, తమ్ముడు రాజు అయిపోడు, తాత్కాలిక రాజుగా ఉంటాడు. పిల్లాడు కొంచెం పెరిగాక పిల్లవాడే రాజుగారి అబ్బాయి రాజు అవ్వాలి. ఈయనకి ఏమనిపించేది, ఈ పిల్లాడు ఒకడు ఉండటం వల్ల కదా మనకి ఇబ్బంది వచ్చింది, పిల్లాడిని తొలగించేయాలి ఎలాగైనా. పిల్లాడిని తొలగించాలంటే రాజుకు చాలా మంచివాడు, ఆయనకి లేటుగా సంతానం కలిగింది. ప్రజలంతా ప్రార్థించి భగవంతుని ఎన్నో పూజలు చేస్తే, ప్రజలందరూ కలిసి హోమాలు చేస్తే ఈ పిల్లవాడు కలిగాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజుకి సేవకులంతా విశ్వాసపాత్రులుగా ఉంటారు. పైగా చంటిబిడ్డ వీడు, 2 ఏళ్లవాడు, 2 ఏళ్ల పిల్లాడు అంతే. సరే ఏమైంది, ఈయన ఎలాగైనా పిల్లవాడిని చంపేయాలనుకున్నాడు. ఏం చేశాడంటే ఒకరోజు జాగ్రత్తగా ఈ పిల్లాడిని కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా, సేవకులు సైనికులు, వాళ్ళు ఆ పిల్లాడి గదిలో లేకుండా, రాజుగారి అబ్బాయి గదిలో లేకుండా ఏర్పరిచాడు. ఇక్కడ పేరుకి అన్నయ్య తమ్ముడు చూస్తున్నాడు కానీ రాజు పిల్లాడే. రాజుకు సేవకులు ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరినీ సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి ఏం చేశాడంటే తను కొత్తగా ఒక క్షత్రియ కుమారుడిని ఒకడిని దీంట్లో కుదుర్చుకున్నాడు. తన ఊరువాడు కాదు, పై ఊరు నుంచి తెప్పించాడు. 2-3 తెప్పించి అందులో ఒకడికి ఏం చెప్పాడంటే, ఫలానా బిల్డింగ్లో ఆ మందిరంలోకి వెళ్ళు, ఫలానా గదిలో రాజు ఒక్కడే ఉంటాడు, వాడిని చంపేసేయి అని చెప్పాడు. చంపేసేయమంటే వీడు సరేనన్నాడు. ఈ రాజపుత్రుడు వీడెవడో ఒక్కర్రాడు క్షత్రియుడు, వాడు బయలుదేరేసరికి వాడు ఆ మందిరంలోకి వెళ్ళేసరికి అందరూ వెళ్ళిపోయారు, పని వాళ్ళు వెళ్ళిపోయారు, సైనికులు వెళ్ళిపోయారు, కాపలా లేదు. లోపలికి వెళ్ళేసరికల్లా అక్కడ రాజు ఎవరూ కనపడలా. ఇంత పిల్లాడు ఓ పండు ఏదో పెట్టుకుని ఆడుకుంటున్నాడు, బత్తాయి పండు పెట్టి. ఇవి ఇచ్చిన కుర్రాడికి ఏం తెలుసు, తనని అపాయింట్ చేసిన వాడే తన రాజు, నిజానికి రాజు ఎవరో వాడికి తెలియదు. ఎవడో తన బాటు యువకుడు లేదా రాజుగారి తమ్ముడంత వాడో పెద్దవాడో వస్తాడని వాడు అక్కడే నిలబడి ఉన్నాడు.
చూస్తున్నాడు, ఎవడో వస్తాడు వాడిని అదే కదా. చంపేయాలి, కత్తి మంచి రెడీగా పుచ్చుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఈ బత్తాయి పండుతో ఆడుకుంటున్నాడు పిల్లాడు, ఇట్లా చేసి ఇట్లా, అది కాస్త దొర్లిపోయింది. నా బంతి కేక పెట్టాడు పిల్లాడు, అరిచాడు. ఆ బాల్లాగా ఉంది కదా బత్తాయి పండు, కొంచెం పంపర్ పనాస టైప్ అంత పండు అనమాట, దొర్లుకుంటూ ఈ నిలబడినటువంటి ఈ రాజపుత్రుడి దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చింది. పిల్లాడు కేకలు పెట్టాడు, కెవ్వమన్నాడు, ఏడుపు గొంతు పెట్టాడు. ఏం చేశాడు, ఆ బంతిలాగా ఉన్న పండుని తోసేసరికి పిల్లవాడికి నవ్వొచ్చింది, కిలకిలాలాడుతూ మళ్ళీ తోసాడు. ఆటకి పిల్లలు ఏం చేస్తారు, మనం క్యాచ్ చేసామనుకో మళ్ళీ క్యాచ్ చేస్తారు. ఏముంది, ఇంతలో ఆ పిల్లాడు ఆడడం మొదలుపెట్టాడు. ఈ రాజపుత్రుడు కూడా ఎవరో వస్తాడు చూద్దాం, ఈ లోపల చిన్నపిల్లాడు సరదాగా ఉంది కదా, పిల్లాడిని చూసి పిల్లల నవ్వులు మాటలు వదల బుద్ధి కాదు. వెయ్యి మళ్ళీ వెయ్యి ఇలా వెయ్యి అలా వెయ్యి అంటున్నాడు. అంటుంటే ఆడేసుకుంటున్నాడు అక్కడ నిలబడి. ఆడుకుంటేసరికల్లా ఇంతకి బయటికి పంపించేశారు కదా సైనికుల్ని, ఏదో పని కల్పించి పంపించారు. అక్కడ పని అయిపోగానే అమ్మో రాజుగారు ఒక్కడే ఉన్నాడని పరిగెత్తుకొచ్చేసారు వాళ్ళు 4-5 వచ్చారు. రాగానే తెల్లబోయారు, వీడెవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు కొత్తవాడు, వాడు మన సైన్యంలో వాడు కాదు, మన భవనంలో వాడు కాదు, మన ఊరి వాడు కాదు. కొంత సైనికులకి అందరూ తెలిసిపోతారు, ప్రతివాడి ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. వాళ్ళకి మరి ఆ జాగ్రత్తగా ఉండాలి కదా. ఇందులో ఈ వచ్చిన 4-5లో 2 అంగరక్షకులు, అంటే మంచి గట్టి కటారి వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవడరా నువ్వు అని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా వాడు తత్తరబడి తత్తమమ్మ అన్నాడు. అనగానే వీళ్ళకి డౌట్ వచ్చేసింది, పిల్లాడితో ఆడుతున్నాడంటే ఏదో చేయబోతున్నాడని మీదబడి కొట్టబోయారు. వాడు కొంచెం గట్టివాడే, వాడేం తక్కువవాడు కాదు. వాడు యథాశక్తి 2 కొట్టి మొత్తానికి వీళ్ళకి దొరకకుండా పారిపోయాడు. సరే, ఈ రాజుగారి తమ్ముడికి తెలిసింది, పిల్లాడిని ఏమీ చేయలేకపోయాము, ఏం చేయాలి, ఇక చేసేదేం లేదు. సరే రెండోసారి ఏం చేశాడు, కొద్ది రోజులు గడిచినాయి. జనాలు దీన్ని మర్చిపోయేలాగంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడు రాజుగారి గదిలోకి వచ్చి నిలబడ్డాడు అన్న వాక్యాలు జనం మర్చిపోయేదాకా ఆగాడు. 1 నెల 20 రోజులు పట్టిన తర్వాత ఏం చేశాడంటే, కొంతమంది దొంగల గుంపుతోటి మాట్లాడాడు. ఈ పిల్లాన్ని ప్రతి శనివారము వీళ్ళ కులదేవత దేవాలయానికి తీసుకెళ్తారు. అది ఎక్కడుంది, ఈ రాజమందిరానికి బాగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఉంటుంది. కానీ మంచి పకడ్బందీగా వెళ్తారు సైనికులు, పిల్లాన్ని ఎత్తుకునే దాదులు, అక్కడి నుంచి ఏమో సేవకులు అలవాటుగా ఉండేవాళ్ళు, వీళ్ళు వెళ్తారు. రథము గిధము అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది, పట్టాటోపంగా తీసుకెళ్తారు. పిల్లాడు చంటి పిల్లాడైనా రాజు కదా, ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది. సరే, ఒక దొంగల గుంపుని అరేంజ్ చేశారు. ఏమిటంటే, మధ్య చూడండి, పిల్లాడు దొరికితే పట్టు చంపేయండి అని చెప్పి. సరే, ఆ దొంగలు వీళ్ళ మీద పడ్డారు. పొరపాటున పిల్లాడికి కత్తి తగిలింది లాంటిది చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఆ రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల్లో కొద్దిగా దొంగతనాలు అవుతున్నాయి. ఒక దొంగల గుంపు ఈ దేవాలయం దగ్గర మాటేసింది. మొత్తం సైనికులు రథం అంతా దేవాలయానికి వెళ్ళిపోయింది. దేవాలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మొట్టమొదటి దేవాలయం దగ్గర గుంపు ఒకటి బయట నుంచి వచ్చిన గుంపు ఉంది కదా, వాళ్ళు పట్టేశారు దొంగల్ని. వాళ్ళు పట్టేశారు ఈ సైనికుల్ని. పట్టేసి రథానికి ఉన్నవి బోళ్ళని ఏంటంటే, రథాలకి బంగారు చక్రాలు అవన్నీ ఉంటాయి. తర్వాత గుర్రాల మీద బంగారపు జీన్లు మొత్తం ఓడబెరుక్కున్నారు. సైనికుల్ని చితకొట్టారు. వాళ్ళల్లో ఒక్క సేవకుడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. పిల్లాడిని ఎత్తుకోవటానికి కూడా వాడు పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు మగవాళ్లే ఉన్నారు, ఆడవాళ్ళు లేరు. ఈ గుంపులో ఆడవాళ్ళు లేరు. కొంతమందిని దొంగలు చంపేశారు. ఒకే ఒక్కడు పారిపోయాడు. అందరూ పోయాక చూస్తే ఈ రథంలో ఉన్న సామాన్లన్నీ పీక్కుని పిల్లాడు ఒంటి మీద సరుకులు కూడా ఒలుచుకున్నాక, చంటిబిడ్డ వీడేం చేస్తాడు, 2-2.5 ఏళ్ల పిల్లాడు, ఇప్పుడే కాస్త మాటలు వచ్చినాయి, అన్నయ్య తమ్ముడు అంటున్నాడు. వాడిని ఏం చేశారు, ఆ అన్ని ఓడబీకేసిన రథం మీద కూర్చోబెట్టి దొంగలు కాస్తే వెళ్ళిపోయారు. ఈ పారిపోయిన సైనికుడు ఉన్నాడు కదా, వాడు 1 గంట 2 గంటలు వెయిట్ చేసి అక్కడక్కడ దూరంగా తచ్చట్లాడి ఈ దొంగలు అవతలకి వెళ్ళిపోగానే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి పిల్లాన్ని ఎత్తుకుని ఏమనుకున్నాడంటే, ఇలా వెళ్తే ఎవరైనా పట్టుకుంటారని వాడు ఏం చేశాడు, మొత్తం బట్టలన్నీ చింపుకుని బట్టలంతా మసి చేసేసుకుని పిల్లాడి బట్టలు కూడా మసి చేసేసి మురికిగా చేసేసి పిల్లవాడిని వాడిని ఒక చిన్న బట్టల మూట దీని పక్కన ఇట్లా చంకగేసుకుని తీసుకుపోయాడు. ఏ దొంగల ముఠానైతే రాజుగారి తమ్ముడు ఏర్పరిచాడో వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళేమన్నా ఎవరో ముష్టివాడు బట్టల మూట పట్టుకెళ్తున్నాడు అనుకున్నారు. రథం రాలేదు, రథము రాదు, సైనికులు రారు, పిల్లాడు లేడు. వీళ్ళు చూసి చీకటి పడ్డాక పోయి రాజుగారి తమ్ముడికి చెప్పారు. ఆ పాటికే సైనికుడు ఈ పిల్లాడిని ఎత్తుకుని ఉన్నాడు కదా సేవకుడు, వాడు కాస్త అంతఃపురానికి చేరిపోయాడు. అక్కడేదో దొంగల ముఠా మీద పడింది, ఎట్లాగో భగవంతుని దయ వల్ల పిల్లవాడు బతికాడు అని చెప్పారు. మళ్ళీ పిల్లాడికి స్నానం చేయించేశారు, యథావిధిగా రాచోచితమైన అలంకారాలు చేయించారు, కూర్చోబెట్టారు. మీరు కాంతపడి ఏమిటి 2 సార్లు చేసినా వీడు అవ్వట్లేదే,
2 సార్లు అయినా అవటల్లా. సరే మూడోసారి ఏం చేశాడు, పిల్లాడికి పాలల్లో విషం పెడదాం అనుకున్నారు. ఇక బయట ప్రయత్నాలు కుదరటల్లా అని ఒక వంటవాడిని మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి వాడికి పిల్లాడి పాలలో కలపడానికి రంగు మారకుండా ఉండే రకపు విషాన్ని సంపాదించి ఇచ్చారు. అయితే ఏంటంటే ఈ పిల్లవాడు తాగే పదార్థాలన్నీ కూడా గాజు పాత్రల్లో పోయించేవాళ్ళు. చంటి పిల్లాడు వాడి ఆహారం వీళ్ళు రుచి చూసేవాళ్ళు కాదు. మామూలుగా రాజుగారి ఆహారం మొదట చూడాలి. ఇప్పుడు పాలు కూడా ఏం తాగుతాం, పిల్లాడు తాగే పాలు. అందుకని అది తాగేది పాలో కాదో రంగు మార్పిడి లేకుండా లోహ పాత్రలో కనపడదు కదా, గాజు పాత్రల్లో పోయించేవాళ్ళు అన్ని పదార్థాలు. దాని రంగును బట్టి దాని చూసుకునేవాళ్ళు అనమాట. వైద్యుడు కూడా నుంచుంటాడు ఎదురుకుండా. అయితే ఒక గాజు పాత్రలో అంత దాంట్లో పోసిస్తే ఈ పిల్లాడు పాల గ్లాస్ అది గ్లాస్ పుచ్చుకున్నట్టు తీసుకెళ్లేసరికల్లా అవతల ఉన్న సైనికుడు హాచని పెద్దగా తుమ్మాడు. తుమ్మేసరికి పిల్లాడు ఇట్లా ఉలిక్కిపడ్డాడు. సాధారణంగా మనం కూడా ఉలిక్కి పడతాం, సడన్గా తుమ్ము శబ్దం వచ్చేసరికి ఈ కలుక పనిపోయి కదిలిపోయిన పిల్లాడి చేతుల నుంచి గాజు పాత్ర కాస్త పడిపోయింది. వాళ్ళకి ఎంత జాగ్రత్తగా ఇచ్చారంటే ఒక్క సూది మొనంత మాత్రం పంపారు. ఎక్కువ గనక పంపిస్తే దొరికిపోతామని. తెచ్చిన విషయం వేస్ట్ అయిపోయింది, ఏం చేయలేకపోయాడు. తర్వాత ఏమైంది, కొద్ది రోజులకి ఈ రాచరికంలో ఈయనకి రాజపుత్రులు చాలామంది ఉన్నారు. సైన్యాధికారి, తర్వాత కోశాధికారి, వీళ్ళ దగ్గర ఏదో తగాదా పడ్డాడు ఈ రాజుగారి తమ్ముడు. దాంతో సైన్యాధిపతి తిరగబడి చిత్రవధ చేశాడు రాజుగారి తమ్ముడు. రాజుగారి తమ్ముడు చచ్చిపోయాడు. తమ్ముడు లేడు, ఈ బాలరాజే ఉన్నాడు. పెద్దయ్యాక వాడు రాజు అయిపోయాడు. ఇది కథ. ఇప్పుడు మన ధీనిధి ఈ కథ అంతా చెప్పాడు. ఎవరికి? చంద్రకళకి. చంద్రకళే కదా ఆవిడ పేరు. అప్పుడు రాకుమారి ఈ కథలో ఈ బాలుణ్ణి రక్షించింది ఏమిటి? 3 సార్లు ఎంత ప్రచండమైన ప్రయత్నాలు చేశాడు. పెద్దవాడు, తండ్రి వయసు వాడు చేసిన ప్రయత్నాల నుంచి 2.5 ఏళ్ల పిల్లవాడి శక్తి ఏమిటి? వాడు ఎట్లా తప్పించుకున్నాడో చెప్పు. ఎట్లా తప్పించుకున్నాడు? విధి. దానికి ఆవిడ చెప్పిన సమాధానం. ఆవిడ ఏం చెప్పిందంటే, బాలుడి యొక్క అమాయకత్వమే వాడి రక్షణ. తనని చంపడానికి వచ్చిన వాడిని చూసి బంతాడేశాడు పిల్లాడు. అంతే. దొంగలు ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తుంటే వాడు స్థిమితంగా కూర్చొని చూస్తున్నాడు, అరిచి కేకలు పెట్టలేదు. ఏదో యుద్ధం ఆట జరుగుతోంది అనుకున్నాడు. విషం కలిపిన పాలు ఇచ్చినా కూడా వాడికి ఏం తెలియదు. ఆ వాడి తాలూకు అమాయకత్వం ఉంది కదా, అదే వాడి యొక్క రక్ష. అమాయకులకి భగవంతుడు విధి వాళ్ళ వెనకాల ఉంటుంది, కాపాడుతుంది. వాళ్ళని కాపాడేది వాళ్ళ తాలూకు అమాయకత్వం, ఆ తెలియనితనమే. అదే అతన్ని రక్షించింది. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ స్వార్థము లేదు, వాడికి ఏం తెలియదు. వాడి ఆట, వాడి తిండి తప్పిస్తే రెండోది లేదు. పక్కవాడిది వాడికి అక్కర్లే అసలు. ఈ పక్కవాడిది కావాలనుకునేవాడు చెడిపోతాడు ఎప్పుడు. అందుకే రాజుగారి తమ్ముడు చెడిపోయాడు. కనీసం ప్రయత్నించకుండా రాజుగారి తమ్ముడిలాగా ఉన్న బతికుండేవాడు. ఇక రాజుగారి తాలూకు ఆస్తి కావాలనుకున్నాడు కాబట్టి తమ్ముడు మరణించాడు, పిల్లవాడు బతికాడు. ఇందులో ఏమీ లేదు, సింపుల్గా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే రాజుగారు హతాశుడైపోయాడు. కానీ ఆవిడ వెళ్తూ చిన్నగా అని నవ్వు మొహం పెట్టింది ఆయన చూసి. పెట్టేసరికల్లా ఆయనకి అయ్యో చెప్పేసిందే అనిపించింది. కానీ ఆవిడ నవ్వేసరికి ఈయనకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ నవ్వు ఎట్లా ఉందంటే ఒక మెరుపు లాంటి నవ్వు అనమాట. పెద్ద హహా అనలేదు, చిన్నగా నవ్వింది. ఇచ్చి సంతోషం వచ్చేసింది. కాళ్ళు ఈడ్చుకుంటూ లేచాడు. దీనిది 2వ రాత్రి కూడా పాడు చేసేసావురా నువ్వు. 2 రాత్రులు గడిచిపోయినాయి, ఇంకా 14 ఉన్నాయి. ఏం చేస్తావో, అసలు నన్ను బతికించి ఉంచుతావో ఉంచవో. ఈవిడ నేను చేరలేని విరహాన్ని నేను ఎట్లా తట్టుకోగలను నాకు తెలియట్లేదు. నువ్వేం చెప్పావో కూడా నేను వెళ్ళి ఆవిడ చెప్పిన సమాధానం ఒకటే. ఆవిడ చెప్పలేకపోతే నోరు తెరిచేది కాదు. నోరు తెరిచిందంటే చెప్పేసింది అనమాట. ఎట్లా చేస్తావంటే ధైర్యంగా ఉండు, ఇంకా మనకు చాలా సమయం ఉంది రాజా, నువ్వు కంగారు పడకు అని చెప్పి దీనిది రాజుగారిని లేవ తీసుకుని వాళ్ళ బసకి తీసుకెళ్ళిపోయాడు. 2వ రాత్రి కథ ఇట్లా ముగించాడు. కథలు చూడండి, ప్రతి కథ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మనకి విక్రమ బేతాల కథలు లాగా అనిపిస్తూ ఉంది రమ్మగారు, కొంచెం ఇంచుమించుగా అలాంటిది. ఆవిడ ఆన్సర్ చెప్పగలుగుతుందా లేదా అనేదే ఇందులో ఉన్న కీలకం అనమాట. చక్కగా సమాధానం చెప్పేసింది. పిల్లవాడు ఎట్లా రక్షించబడ్డాడంటే ఇందుకు రక్షించబడ్డాడు, అంతే, అంతకంటే ఏమీ లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా వెళ్ళాడుతూ కాళ్ళు ఈడ్చుకుంటూ రాజుగారు వెళ్ళిపోయి రాత్రి ఆవిడ చిత్రపటం చూసుకుంటూ అది చూస్తూ దానికేసే చూస్తూ ఆయన అనుకుంటున్నాడు అనమాట, ఈవిడ ఎంత అందగత్తే ఆవిడ, అసలు ఆ అద్దంలో చూసినట్టుగా ఉంది ఈ ఫోటో. అక్కడ చూస్తున్న మనిషినే ఇక్కడ చూస్తున్నట్టుంది. ఇది కనుక లేకపోతే నేను చచ్చిపోయేవాడిని. ఈ పటాన్ని తెచ్చుకున్నాను కాబట్టి నేను బాగా మంచి పని అయిందని ఆ పటం చూస్తూ ఆ రాత్రిని మెల్లిగా గడిపారు. మర్నాడు పొద్దున
మళ్ళీ యథాప్రకారం వెళ్ళారు. 3వ రాత్రి ఏం కథ చెప్పుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.